హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ తర్వాత ఏం జరగబోతుందో మా ఛానల్‌లో మీరు తెలుసుకోవచ్చు. అందరూ లైక్ కూడా చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈరోజు మనోజ్ ఈ మెకానిక్ మోటార్ రిపేర్ చేసి మెయిన్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు అని మెయిన్ ఆన్ చేస్తాడు. ప్రభావతి ఏమో అమ్మయ్య కరెంట్ పోయిందని భయపడ్డాను. వచ్చేసింది. ఫ్యాన్ ఏస్తాను అని ఆన్ చేయబోతే షాక్ కొడతది. ఆ అని అట్లే నిలబడిపోయి ఉంటది. వద్దు వద్దు అన్నట్టు తలూపుతా ఉంటది. అక్కడికి కామాక్షి వస్తది. వచ్చి ఆ అదేంటొదినా ఇంటికొచ్చిన మనిషిని ఎవరైనా రావద్దంటారా? చూడు మనలో మనకి కోపతాపాలెందుకు చెప్పు అని ప్రభావతి దగ్గరికెళ్ళి ప్రభావతి మీద చేయేస్తది నవ్వుకుంటూ. ఇద్దరు షాక్ కొట్టి అలా నిలబడిపోయి ఉంటారు. రోహిణి వస్తది. ఏంటి మీరిద్దరూ మళ్ళీ కలిసిపోయారా? మంచిదయింది. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ విడిపోరు. రండి కూర్చోండి అని కామాక్షి చేయి పట్టుకుంటది. రోహిణికి కూడా షాక్ కొడతది. ముగ్గురు అలా నిలబడిపోయి ఉంటారు. మనోజ్ నవ్వుకుంటూ వచ్చి రోహిణిని చూస్తూ ఇంత పొద్దున్నే మంచి మూడ్‌లో ఉన్నట్టుంది అనుకుంటూ రోహిణి చేయి పట్టుకుంటాడు. మనోజ్‌కి కూడా షాక్ కొడతది. శృతి ఏమో మీనా అనుకుంటూ పైనుండొస్తది. వీళ్ళందరిని చూసి ఇదేంటి కొండపల్లి బొమ్మలాగా ఇలా తలూపుతున్నారు అనుకుంటూ ప్రభావతి చెయ్యిని చూస్తది. అది స్విచ్ మీద అలా పెట్టుంటది కదా! అది చూసి ఆ! అయ్యబాబోయ్! అందరికీ షాక్ కొట్టినట్టున్నది. ఇప్పుడు వీళ్ళని టచ్ చేస్తే నాకు కూడా షాక్ కొడుతుందే ఎలా? అని తన చేతిలో టవల్ ఉంటే ఆ! అని కొట్టబోతది. కానీ శృతి కూడా జారి ప్రభావతి చేయి పట్టుకుంటది. శృతికి కూడా షాక్ కొడతది. రవి వచ్చి శృతిని పట్టుకుంటాడు. రవికి కూడా షాక్ కొడతది. మీనా వచ్చి వీళ్ళందరిని చూసి అయ్యయ్యో! ఏమైంది? అయ్యో! షాక్ కొట్టిందా? ఎహే! అవునో కాదో చెప్పండి. ఒకరవునని ఒకరు కాదని తలూపుతున్నారేంటి? అయ్యయ్యో! నిజంగానే అందరికీ షాక్ కొట్టినట్టుంది. ఇప్పుడెలా? అని ఇల్లంతా వెతికి పక్కనే ఉన్న సోఫా చైర్‌తో కొట్టబోతది. అమ్మో! దీంతో అత్తయ్య బుర్ర బద్దలైపోతుందే అని అక్కడ పెట్టేసి ఆ చైర్‌ని వంటగదిలోకెళ్ళి చపాతీ చేసే కర్ర తీసుకొనొచ్చి అత్తయ్య పాత కోపాలు పెట్టుకొని కొట్టట్లేదత్తయ్య. కాపాడ్డానికే కొడుతున్నాను. తప్పుగా అనుకోకండి అని చెప్పి పైకెక్కి ఏ అని ప్రభావతి చేయి మీద గట్టిగా కొడతది. అందరూ కింద పడిపోతారు. బాలు కిందకొస్తూ వస్తూ వీళ్ళందరిని చూసి ఏరా లక్షలు మింగినోడా కింద పడ్డావేంటి? మళ్ళీ ఏదైనా మింగేశావా? అని అందరిని చూసుకుంటూ ఏంటి అందరిలా పడ్డారు అని అంటా ఉంటే మీనా నేనే కొట్టానండి అని అంటది. కొట్టావా? దాంతో కొట్టావా? అందరిని కొట్టావా? అయ్యయ్యయ్యో! మా అమ్మని కూడా కొట్టావా? అని అంటా ఉంటే ప్రభావతి ఏమే నన్ను చంపేయాలనుకున్నావా? అనగానే మీనా అయ్యయ్యో! బ్రతికించాలనుకున్నా అత్తయ్య అని అంటది. బాలు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మనోజ్ కరెంట్ షాక్ కొట్టిందిరా అనగానే రవి అందరం కుక్కగొలుసులాగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నాం అని అంటాడు. మీనా ఏమో ఏవండి అందరికీ షాక్ కొట్టింది. కానీ వేరే దారి లేక అత్తయ్యని కొట్టాల్సొచ్చిందండి. అనగానే బాలు బుర్రను ఎందుకు వదిలేసినావు మీనా? అక్కడ కొట్టుంటే కరెంటే పోయేదిగా అని అంటాడు. ప్రభావతి రేయ్! నా ప్రాణమే పొయ్యేది అని అంటా ఉంటే కామాక్షి చాల్లే వదినా నీకు షాక్ కొట్టిన విషయం తెలియక నేను, నాకు షాక్ కొట్టిన విషయం తెలియక రోహిణి. ఇలా అందరం ఒకళ్ళకొకడు పట్టుకొని బలైపోయాం. మీనా రాకపోయుంటే ఒకే ఇంట్లో 5 శవాలు లేచిపోయి ఉండేవి అని అంటది. బాలు ఏమో అసలు మెయిన్ ఆఫ్ చేసుంది గదా! ఎవరు ఆన్ చేశారు అని అడుగుతాడు. మనోజ్ అక్కడి నుండి సైలెంట్‌గా వెళ్ళిపోతా ఉంటే బాలు చూస్తాడు. ఒరేయ్ ఆగరా! నువ్వేనా అని అడగగానే మనోజ్ "ఆహా! అంటే రిపేర్ అయిపోయిందేమో అనుకున్నాను. అందుకని" అనగానే ప్రభావతి మీనా చేతిలో ఉన్న చపాతీ కర్ర తీసుకొని మనోజ్‌ని కొడతది. అమ్మా! అమ్మా! అని అంటూ ఉంటాడు. ప్రభావతి కొడతా ఉంటది. తర్వాత అందరూ కలిసి మనోజ్‌ని చితకబాదుతారు. అక్కడికి సత్యం వస్తూ వస్తూ ఏమైంది? మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుంది గదా! ఎవరు ఆన్ చేశారు? అని అడుగుతాడు. మనోజ్ మెల్లిగా నేనే చేశాను నాన్న అని అంటాడు. అందరూ మనోజ్‌ని కోపంగా చూస్తా ఉంటారు. ఏంట్రా నువ్వేమి తిన్నగా చేయవా? అన్నీ ఇలాంటి పనులే చేస్తుంటావా? అని సత్యం అంటా ఉంటే మనోజ్ తెలియక చేశాను నాన్న. మోటార్ రిపేర్ అయింది అనుకున్నాను అని అంటాడు. సరే సర్లే వెళ్ళండి
ఇక వెళ్ళండి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని సత్యం అంటాడు. అందరూ ఎవరి రూమ్‌లలో వాళ్ళు ఎళ్ళిపోతారు. మీనా ఏమో వంటగదిలోకెళ్ళిపోతది. ప్రభావతి కామాక్షితో మాట్లాడదామని పక్కకు తీసుకెళ్తది. మీనా వంటగదిలో ఉంటే బాలు వెళ్ళి, "మీనా నాకొక ట్రిప్పొచ్చింది. నేనెళ్ళొస్తాను" అనంటాడు. "సరే అండి. తొందరగా రండి" అని మీనా అంటది. బాలు వెళ్ళిపోతాడు. అప్పుడే మీనాకి ఫోనొస్తది. మీనా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటది. అటునుండి ఒక కస్టమర్ హలో! మీనా గారేనా అండి మాట్లాడేది అని అంటాడు. అవునండి చెప్పండి అని మీనా అంటది. మా ఫంక్షన్ హాల్ నుండి మీకొక ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నామండి. అంత పెద్ద ఆర్డర్ కాకపోయినా మంచి ఆర్డరే. మీరు చేస్తే ఇంకొంచెం పెద్ద పెద్ద ఆర్డర్‌లన్నీ మీకే ఇస్తామండి అని అంటాడు. అప్పుడు మీనా, "అవునా అండి? మీకెవరు చెప్పారు?" అని అడుగుతది. మా గురించి మీకెవరు చెప్పారు అని అడుగుతా ఉంటే, "మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గదండీ! అది చూసి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము" అని అంటాడు. "అడ్వాన్స్ గూడా ఇస్తాము 10,000" అనంటే, "సరే అండి" అని మీనా అంటది. "ఓకే అండి. నేను మీ ఇంటికొచ్చి అడ్వాన్స్ ఇస్తాను" అని చెప్తాడు. "సరే అండి" అని చెప్పి మీనా ఫోన్ కట్ జేస్తది. అటు మీనాక్షి ప్రభావతితో నా మీద ఇంకా కోపం తగ్గలేదా వదినా అని అడుగుతది. అప్పుడు ప్రభావతి, అదేం లేదు కామాక్షి. ఈరోజు ఒక విషయం జరిగింది. దాని గురించే నేను ఆలోచిస్తా ఉన్నా అనంటది. ఏమైంది వదినా అని కామాక్షి అడుగుతది. అప్పుడు ప్రభావతి జరిగిందంతా చెప్తది. మనోజ్, రోహిణి చెప్తారు గదా పరిహారం గురించి. అది ఫ్యాన్ పైనుండి కింద పడతది గదా! అదంతా చెప్తది. వెంటనే కామాక్షి అతను చెప్పినట్టు చెయ్యొదినా లేకపోతే నీ ప్రాణానికే గండం అనంటది. ఇలా ఎప్పుడు జరగలేదు గదా! ఈరోజు జరిగిందంతా చూస్తుంటే నిజంగానే పూజారి చెప్పింది నిజమే అనుకుంటా వదినా. నువ్వు అతను చెప్పిన పరిహారం చెయ్యి అనంటది. సరే అని ప్రభావతి అంటది. తర్వాత మీనాకి ఆర్డర్ ఇచ్చే అతను అడ్వాన్స్ ఎయడానికి ఇంటికొస్తాడు. అందరూ హాల్లోకొచ్చేస్తారు. ప్రభావతి ఇంకా కామాక్షి గూడా వచ్చేస్తది. మీనా, మీనా, అమ్మ మీనా అని పిలుస్తాడు. మీనా ఎళ్తది. నమస్కారం అండి అని మీనా వచ్చి అంటది. నమస్తేనమ్మా! ఇదిగో అమ్మా నీ అడ్వాన్సు. ఈ పని నువ్వు మంచిగా చేస్తే ఇంకా చాలా ఆర్డర్స్ వస్తాయి అని అంటాడు. సరే అండి అని చెప్పి మీనా అడ్వాన్స్ తీసుకుంటది. సరే అమ్మా! నీ మీద నమ్మకంతో ఇచ్చిన. నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఉంటానమ్మా అని చెప్పి ఎళ్ళిపోతాడు. సత్యం ఏంటమ్మా అని అడుగుతాడు. అసలెవరతను డబ్బులిచ్చాడు అనంటే, నాకు ఒక ఆర్డర్ వచ్చింది మావయ్య గారు అనంటది. అందుకే అడ్వాన్స్ ఇయడానికొచ్చిండు. అనగానే ప్రభావతి ఆర్డరా? ఏ చిన్నదో పువ్వులు కట్టేదై ఉంటది అనంట ఎగతాళి చేస్తా ఉంటది. మనోజేమో ఆ పువ్వులకే ఇంటికొచ్చి అడ్వాన్స్ ఇయ్యాలా అన్నట్టు అంటా ఉంటాడు. సత్యం ఆగండ్రా! అమ్మ మీనా, నీకీ ఆర్డరొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్‌లొస్తూ నువ్వింకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను అని ఆశీర్వదిస్తాడు. సరే మావయ్య అని నవ్వుతూ అంటది. తర్వాత ఆ అడ్వాన్స్ డబ్బులు తీసుకెళ్ళి, ఇదిగోండి మావయ్య అని సత్యం చేతిలో పెడతది. మీరు నా తండ్రితో సమానం కాబట్టి, నేను ఎదగడానికి వచ్చిన ఈ ఫస్ట్ ఆర్డర్ డబ్బుల్ని మీకిస్తున్నాను మావయ్య. మీ చేతిలో పెడుతున్నాను. నా తండ్రితో సమానం అనుకోని మీ చేతిలో పెడుతున్నాను అని అంటది. ప్రభావతి ఇంకా రోహిణి అలా సీరియస్‌గా చూస్తూ ఉండిపోతారు. రవి ఇంకా శృతి కంగ్రాట్స్ వదిన, కంగ్రాట్స్ మీనా అని అంటా ఉంటాడు. కామాక్షి గూడా కంగ్రాట్స్ మీనా అని అంటది. చాలా ఆనందంగా ఉందమ్మా మీనా. నువ్విలాగే చాలా ఆర్డర్‌లు తీసుకుంటూ ఇంకా ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాను మీనా అని అంటది. సత్యమేమో "వంట అయిందా అమ్మా" అని అడుగుతాడు. "లేదు మావయ్య గారు ఈరోజు నీళ్లు రాలేదు గదా! ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు చేస్తాను" అని మీనా అంటా ఉంటే, "ఈరోజు నీకు ఆర్డర్ వచ్చిన సంతోషంలో ఈరోజు చికెన్ బిర్యానీ వండమ్మా" అని సత్యం అంటాడు. "సరే మావయ్య గారు" అని చెప్పి చికెన్ తీసుకొనొస్తాను అని మీనా ఎళ్తది. "సరే అమ్మా" అని అంటాడు. కామాక్షి గూడా ఎళ్ళిపోతది వాళ్ళ ఇంటికి. మీనా చికెన్ తేడానికి ఎళ్తది. కానీ అక్కడ మీనా రెగ్యులర్‌గా ఎళ్ళే షాపు మూసేసుంటది. అయ్యో! చికెన్ షాప్ తెరిచి లేదే! ఇంకా ఇక్కడ వేరే షాపులేమైనా ఉన్నాయా? అని వెతుక్కుంటూ వెళ్తది. ఒక షాప్ కనిపిస్తది. అక్కడ రోహిణి మావయ్యగా నటించిన ఆ మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. మీనా ఎళ్లి "అన్నా ఒక కిలో చికెన్ కొట్టు" అని అంటది. అతను మీనాని జూసి భయపడి దాక్కుంటాడు. దాక్కొని చికెన్ కొడతా ఉంటాడు. ఇంకొకతన్ని పిలిచి "ఇదిగోరా నువ్వు చికెన్ కొట్టి ఇవ్వు. నేను చిన్న పనుంది వెళ్ళొస్తాను" అని చెప్పి దాక్కొని లోపలికెళ్ళిపోతాడు. ఆ మటన్ కొట్టు మస్తాన్. మీనా ఏమో చికెన్ తీసుకొని ఇంటికెళ్ళిపోతది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. ఎలా అనిపిచ్చింది? క్రియేటివిటీ. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.